ప్రభుత్వ మద్యం వ్యాపార విధానాల్లో ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలకు షాపు యజమానులు విక్రయించాలని మద్యం వ్యాపారస్తులు లైసెన్సులు పొందిన వారికి ప్రభుత్వ ఖజానాకి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా అవకతవకలు జరగకుండా కల్తీ మద్యం అమ్మకుండా వ్యాపారాన్ని కొనసాగించాలని సీఐ అష్రఫ్ ఉన్నీసా బేగం తెలియజేశారు. కంచికచెర్ల మండలంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, వీరులపాడు మండలానికి దగ్గరగా తెలంగాణ బార్డర్ ఉండటం వల్ల దొంగతనంగా అధికారుల కళ్లు కప్పి ఎవరైనా తెలంగాణ మందుని కంచికచెర్ల వీరులపాడు మండలాల్లో తీసుకొచ్చినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని, కంచికచెర్ల వీరులపాడు మండలాల్లో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండటానికి వీలు లేదని, ఒకవేళ బెల్ట్ షాపులు అక్రమంగా నిర్వహిస్తే వాళ్ల బెల్ట్ తీస్తారని ఎక్సైజ్ సీఐ అష్రఫ్ ఉన్నీసా బేగం హెచ్చరించారు. కంచికచెర్ల స్టేషన్ లో ఈ రోజు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు తనిఖీ చేశారు. లైసెన్సీలతోటి మీటింగ్ ఏర్పాటు చేసి షాపుల దగ్గర ఏ విధంగా ఉండాలి, అమ్మకాలు ఎలా చేయాలి, వీటన్నిటి గురించి సూచనలు ఇచ్చారు. అదే విధంగా ఎక్కడ బెల్ట్ షాపులు కూడా లేకుండా చూడమనేసి వాళ్ళకి సూచించడం జరిగింది. టైం వైలేషన్ కానీ ఎంఆర్పి వైలేషన్ కానీ లేకుండా చూడాలని కోరారు. లైసెన్సీలు కూడా మేము అలాంటివి ఏమీ చేయట్లేదని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా మనకి 20వ తారీఖు లోపు, ఈ నెల 20వ తారీఖు లోపు రెండో దఫా లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంది. దాని గురించి కూడా తెలియజేయడం జరిగింది. లైసెన్స్ ఫీజు 20వ తారీఖు తర్వాత అయితే భారీ పెనాల్టీ చేయాల్సి వస్తుందని తెలియజేశారు. అదేవిధంగా మద్యం అమ్మకాల్లో ఎటువంటి ఉల్లంఘనలకు వాళ్ళు పాల్పడినా కూడా మరి షాపులకి భారీ పెనాల్టీలు వేస్తామని తెలియజేశారు. తప్పనిసరిగా షాప్ రూల్స్కి లోబడి ఉండాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా లైసెన్సీలందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్ట్ షాపులకు ఎక్కడ కూడా మీరు బాటిల్స్ అమ్మకూడదు, ఇవ్వకూడదు. హెవీగా ఎవరికి కూడా 2 బాటిల్స్కి మించి ఇవ్వరాదు అని తెలియజేయడం జరిగింది. ఎంఆర్పి ధరలకే అమ్ముతున్నారండి కంచికచెర్ల? తప్పనిసరిగా ఇక్కడ ఎంఆర్పి ధరలకే మద్యం అమ్ముతున్నారండి. మనం ప్రతి షాపు ముందు కూడా మనం ఎంఆర్పి ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని బోర్డులు పెట్టించాం. ఎక్కువగా తెలంగాణ మందు కూడా ఎక్కువగా సేల్ అవుతుంది, దాన్ని అరకట్టలేకపోతున్నారు అధికారులు కళ్ళు కప్పి బెల్ట్ షాపులతో పాటు తెలంగాణ మంది వెళ్తుంది అనేది ప్రజల్లో ఉన్న ముఖ్యంగా అంటే రేట్ ఆఫ్ డిఫరెన్స్ కూడా ఉందని చెప్పుకోవాలి. అవును, యాక్చువల్ ఏమిటంటే మనకి వీరులపాడు మండలానికి తెలంగాణ బోర్డర్ ఉంది. అయితే మనమేమో బెల్ట్ షాపులు అలౌ చేయట్లేదు. తెలంగాణలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మన బోర్డర్ని ఆనుకుని జస్ట్ ఒక 100 అడుగులు కూడా వెళ్ళకముందే వాళ్ళు 4-5 బెల్ట్ షాపులు ఉంటాయి. అయితే బోర్డర్లో ఉన్న వాళ్ళు మన షాప్ దగ్గరకు వచ్చి మందు తాగాలంటే దాదాపు 8 కిలోమీటర్లు మినిమం రావాలి. సో సాయంత్రం పూట ఆ టైంలో వాళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత ఇంత దూరం రావడం వాళ్ళకి కష్టం కాబట్టి చాలామంది బోర్డర్ విలేజెస్లో ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళి మద్యం తాగుతున్నారు. అది అయితే ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువగా మనకు తెలంగాణ మద్యం వచ్చేది, కానీ ఇప్పుడు తగ్గింది. మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం తగ్గింది, కానీ అక్కడికి వెళ్ళి తాగుతున్నారు విషయం అది. రెండోది ఏంటంటే మనకి తెలంగాణ మద్యము మన ఓఏబి అయితే 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది. 10 రూపాయలు మన దగ్గరే తక్కువ ఉంది. ఒక మ్యాన్షన్ హౌస్ మాత్రం మనకు వాళ్ళకి 40-50 రూపాయలు డిఫరెన్స్ ఉందండి. అక్కడ 170 రూపాయలు 180 రూపాయలు ఉంటే మన దగ్గర 230 రూపాయలు ఉందండి. దానివల్ల 50 రూపాయలు తేడా ఉంది. కాబట్టి అదొక బ్రాండ్ మాత్రం అటువైపుకి వెళ్ళిపోయే తాగుతున్నారు. చాలా వరకు ఇప్పుడు మనకి తెలంగాణ నుంచి మద్యం రావటం తగ్గింది. తెస్తే కేసులు రాస్తున్నాము. చాలా వాళ్ళకి ఎవరైతే తెలంగాణ మద్యం అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్స్ కూడా చేస్తున్నాం మనం. అది ఓకే.